వచ్చుట ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగవచ్చు. సియోను కొండ మీదకి దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలండి. ఈ యొక్క కీర్తన చదివితే 3 వచనాలే గాని మహా లోతైన విషయాలు రాసేశాడు. మన జీవితాంతం ప్రారంభం నుంచి విశ్వాస జీవితము, సంఘ పరిపక్వత నుంచి చివరికి ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవం, పరలోక రాజ్యానికి వెళ్లే అంతవరకు కూడా ఈ 3 వచనాల్లో కూడా ఇమిడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. నేను చెప్పాలంటే ఈ ఒక్క 3 వచనాలే కనీసం ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కాదేమో. ఒక్కొక్క వర్డ్ లో ఒక్కొక్క ప్రసంగం దాటి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఆ యొక్క ఫినిషింగ్ చేస్తూ ఆయన అంటున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలని సెలవిచ్చాడంట యెహోవా? ఆశీర్వాదము, శాశ్వత జీవం. అందరూ చెప్పండి, ఏముండాలంట? He commanded. అక్కడ ఉండాలని దేవుడు చెప్పాడంతే. He commanded. ఆజ్ఞ ఇచ్చేశాడు ఆయన. అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడ శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎంతకి ఎక్కడ ఆ స్థలము, ఆ ఆశీర్వాదం ఉండే స్థలము, ఆ శాశ్వతమైన జీవం ఉండే స్థలము, ఆ ఆశీర్వాదం ఉండే స్థలము ఎక్కడో తెలిస్తే మనం వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. ఎక్కడ ఆశీర్వాదం ఉండిద్దో, ఎక్కడ శాశ్వత జీవం ఉండిద్దో మనం వెళ్ళిపోయి అక్కడే నివాసం చేస్తే ఎంత బాగుంటది. లేదంటే ఎక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, కమాండ్ చేశాడో, సెలవిచ్చాడో, ఎక్కడ శాశ్వతమైన జీవము అంటే మరణము, దుఃఖము, చీకటి, ఆకలి, దప్పులు లేని ప్రాంతము ఎక్కడుండిద్దో ఆ స్థలముగా మనమే మారిపోతే ఇంకెంత బాగుంటది. చూడండి, ఈ యొక్క అధ్యాయం లాస్ట్ లో చెప్తున్నాడు దేవుడు, ఆల్రెడీ ఆయన సెలవిచ్చాడండి, ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండాలని. ఈరోజు ఆ స్థలం ఏదో ఆ స్థలంగా మీరు మారిపోతే ఎంత బాగుండిద్దో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థలం ఏదో ఆ స్థలముగా ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండేటట్లు నీవే మారిపోతే ఎంత బాగుండిద్ది. ఆ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండేటట్లు నేను మారిపోవాలి. ఆ ఆశీర్వాదము, ఆ శాశ్వత జీవం ఉండేటట్లు నా కుటుంబం మారిపోవాలి. ఆ ఆశీర్వాదము, ఆ శాశ్వత జీవం ఉండేటట్లు నా పరిచర్య మారిపోవాలి. అది ఎప్పుడు సంభవించింది అంటే మొట్టమొదట చెప్తున్నాడు, సహోదరులు ఎక్కడ ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఆశీర్వాదం ఉండింది, అక్కడ శాశ్వత జీవం ఉండింది. చూడండి, నేటి సంఘాల్లో, నేటి కుటుంబాల్లో సాతానుడు ఏం బ్రేక్ చేస్తున్నాడంటే యూనిటీ బ్రేక్ చేస్తున్నాడు. ఎందుకంటే దానిలో ఉన్న ఆశీర్వాదం వాడికి తెలుసు, దానిలో ఉన్న బ్లెస్సింగ్, ఎటర్నల్ లైఫ్, దానిలో శాశ్వతమైన జీవం అంటే దానికి అంతమే లేని ఒక జీవితాన్ని మీరు చూడాలంటే ఏముండాలంటే ఎక్కడుండిద్ది ఈ ఆశీర్వాదం, ఎక్కడుండిద్ది శాశ్వతమైన జీవం అంటే ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఏముండిద్దంటండి? ఆశీర్వాదం ఉండిద్దండి. అది ఏ ఆశీర్వాదం అంటే ఒక మనుష్యుడికి అనుగ్రహించే ఆశీర్వాదం కాదు, అది యెహోవా వలన కలిగే శాశ్వతమైన ఆశీర్వాదం. నీ జీవితాల్లో చూడాలంటే, నీ కుటుంబంలో చూడాలంటే, నీ సంఘంలో చూడాలంటే మొట్టమొదట నీవేం కలిగి ఉండాలంటే ఒక ఐక్యత కలిగి ఉండాలంట. ప్రార్థన చేసిన నీలో ఏముండాలి? ఒక యూనిటీ, ఐక్యత కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉండింది, ఒక్కడు 100 మందిని తరిగితే ఇద్దరు ఎంతమందిని తరుగుతారంటండి? 10,000 మందిని తరుగుతారంట. చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, ఒక్కడు 100 మందిని తరిగితే మహా అయితే ఇద్దరు కలిపితే ఎంతమందిని? అసలు రీజనబుల్ గా ఇద్దరు అయితే 200 మందిని తరమాలి, లేదా దేవుడు ఏదో బలమిస్తే 1000 మందిని తరమాలి. కానీ ఒక్కడు 100 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారంట. అంటే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎంత బలం అంటే 10,000 రెట్లు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో ఉన్న ఆశీర్వాదం సాతానుకు తెలుసు కాబట్టి నేటి దినాల్లో కుటుంబాల్లో ఐక్యత లేకుండా సాతానుడు చేస్తాడు, సంఘాల్లో ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఈ కుటుంబ ప్రార్థనలు ఎందుకు? అందరూ ఏకీభవించి ఒక యూనిటీగా ఈ కుటుంబము ఆశీర్వదించబడాలని, ఈ కుటుంబము దీవించబడాలని ఒకే మనస్సుతో
ఒకే ప్రార్థన, ఒకే ఆత్మతో మనం అందరం ప్రార్థిస్తే అక్కడ ఘనమైన కార్యాలు జరుగుతాయి. దేవుని బలమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. వీరి కుటుంబానికి ఎంత బలమైన శత్రువు పోరాడుతున్నా, అది ఎంత గొప్ప సమస్య అయినా సరే ఏమైపోయింది, యూనిటీ ద్వారా ఏమైపోయిందంట, అది వెంటనే పారిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలంటండి? యూనిటీ. ఒక సింపుల్ వర్డ్ చెప్తాను మీకు, దాన్ని మీరేం తీసుకోవద్దు కానీ బైబిల్లో ఇక్కడ మన వరకే కాబట్టి నేను చెప్తున్నాను, ఓపెన్ మీటింగ్ లో అయితే చెప్పేదాన్ని కాదు. బాబేలు గోపురాన్ని అంట ప్రజలు కట్టాలని ఆశపడ్డారంట. బాబేలు గోపురాన్ని ఆకాశాన్ని అంటే అంతగా కట్టేసేయాలని ఆశపడ్డారంట. అప్పుడు ఒక మాట రాయబడి ఉంది, ఏమనంటే వారందరికీ ఒకే ఆలోచన చేసింది, వారందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడే స్వయంగా దిగొచ్చేసాడు. ఏమంటున్నాడంటే వీరు అనుకున్నారు ఆ పని చేసి తీరతారంటాడు. అర్థమైందా మీకు? దానిలో ఉన్న శక్తి, దానిలో ఉన్న ప్రభావం. వాళ్ళు యూనిటీగా ఉండి ఐక్యతగా ఉండి ఒక పని పూనుకుంటే స్వయంగా దేవుడే అంటున్నాడు వీళ్ళు అనుకున్నారు ఆ పని నిశ్చయంగా వాళ్ళు చేసి తీరతారు. మరి ఇప్పుడు ఆ పని జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వారి యూనిటీని బ్రేక్ చేయాలి. ఫస్ట్లీ హీ డిస్ట్రాక్టెడ్ దేర్ యూనిటీ. వారి యొక్క ఐక్యతని దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి భాష కలవకుండా, మాట కలవకుండా, మాట పొసకుండా, ఆలోచన కలవకుండా డిస్ట్రాక్టెడ్ చేసేసాడు. అంటే వాళ్ళ యొక్క ఐక్యతని దేవుడు బ్రేక్ చేశాడు కాబట్టి ఆ కార్యము విఫలమైపోయింది. అంటే అందులో ఉన్న శక్తి మీకు తెలుస్తుందా? ప్రజలంట ఒక ఆలోచనతో, ఒక తలంపుతో, ఒక ఐక్యత కలిగి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వాళ్ళు ఏకీభవిస్తేనంట ఆ ఆలోచన ఖచ్చితంగా జరిగిద్దని ఒకటి సాతానుడికి తెలుసు, రెండోది మన ప్రభువుకి తెలుసు. అయితే సాతానుడు అనుకుంటున్నాడు యూనిటీగా సంఘాలను విడగొట్టాలి. ఈ యూనిటీ లేకుండా ఉంటే సంఘాలు అభివృద్ధి చెందవు. ఈ ఐక్యత లేకుండా ఉంటే సంఘాలు ఆశీర్వదించబడవు. రండి, ప్రార్థన చేయండి, మీరు సంఘంలో కూడుకోండి, ఆరాధనలు చేయండి, కానీ మీరు ఒకే మాట మీద ఉండద్దు, మీరు ఒకే మనస్సు కలిగి ఉండద్దు, మీరు ఒకే ఆలోచన కలిగి ఉండద్దు. మీరు కావాలంటే ప్రార్థనలు చేయండి, ఆరాధనలు చేయండి, ఏదైనా చేయండి, కానీ మీలో యూనిటీ ఉండకూడదని సాతానుడు చెప్తాడు. ఎందుకంటే ఆ యూనిటీ ద్వారా ఎంత ఘనమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావో వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడు మొట్టమొదట బ్రేక్ చేసేది ఒకే ఆలోచన ఉండకుండా. నేటి దినాల్లో కుటుంబాల్లో కూడా ఏం మిస్ అవుతుందండి? ఐక్యత. ఐక్యత నాకు బాగా, మరి అది ప్లస్ అయినా మైనస్ అయినా కూడా ఏదైనా నేను అందరినీ గమనిస్తూ ఉంటాను. పాస్టర్ గారిలో నాకు నచ్చేది ఏంటంటే, పాస్టర్ గారు ఏదంటే అది ఈవిడకు ఒక ఆలోచన ఉండదు, పొగుడుతున్నాను తిడతలేదు, ఆలోచన ఉండదు. మరి ఏం మంత్రం వేశారో మీ ఐడియా తెలియదు కానీ పాస్టర్ గారికి ఏం చెప్తే అది ఐడియా, ఏం చెప్తే అదే నా మాట అండి. నిజంగా వీరి కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడడానికి వీరుకున్న ఐక్యతే కారణం అని నేను రూఢిగా చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, పరిచర్యలో ఆశీర్వాదాన్ని మీరు చూడాలంటే ఏం కావాలంటండి? ప్రార్థనలో ఐక్యత ఉండాలి. మీరు కూడుకుంటే మీ మనస్సు ఒకటే ఉండాలి. ఆరాధన చేయండి అమ్మా, స్తుతించండి అంటే ప్రార్థన ఉందంటే ఎందుకు అంత సమస్య లేదు. ప్రార్థన ఉంది రండి అన్నారు అనుకోండి, ఒకడు 12ంటికి వస్తారు, ఒకడు 1 గంటకు వస్తారు, ఒకడు 2ంటికి వస్తారు, ఒకడు అట్లా ఉంటుంది అనమాట. మన యూనిటీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎందుకు? అక్కడ దేవుడు మహిమ కార్యాలు మనం చూడలేకపోతున్నాం. సంఘం ఏకీభవించి ప్రార్థన చేస్తే సంఖ్యలు నిండిపోయినాయి కదా, అలాంటి చరిత్ర మన సంఘానికి. సంఘము ప్రార్థన చేస్తే ఇదిగో పునాదులు కదిలించబడినాయి కదా. మరి ఏది ఇప్పుడు ఆ ఉద్యమం, ఏది ఇప్పుడు ఆ కదలిక అంటే వస్తున్నావు అంతే. రా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కూడుకో, కానీ ఏకీభవించు. పక్కన వాళ్ళ ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. పక్కన వాళ్ళ మనస్సు వేరు, నీ మనస్సు వేరు. చక్కగా ఏకీభవించి ఆరాధన చేయండి అంటే చప్పట్లు కొడితే పంజాబ్ మిమ్మల్ని అందరం తీసుకెళ్ళాలి, లేకపోతే దేవుడి కృప అయితే ఆడని ఇక్కడ తీసుకురావాలి. ఆడ ఒక్కొక్కడు ఆచానుభావులాగా ఇంత ఎత్తుండి మీరు టీ అడిగితే ఎంత టీ తాగుతారు? 10 సార్లు తాగుతారు. అంటే అర్థమవుతుంది. అంతే తిండి తింటారు, అంతే బలంగా ఆరాధిస్తారు. మనకులా కాదు. వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారంటే అంతంత లావు, అంతంత ఎత్తున్న మనుషులు కూడా ఏం చేస్తారంటే గంభీరంగా దేవుడి సన్నిధిలో ఎగురుతూ శక్తి కొలది ప్రభు సన్నిధిలో నాట్యమాడుతూ ఉంటుంటే దేవుడు అభిషేకం అలా దిగి వచ్చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని పరిచర్య కట్టబడాలి అంటే, మీ సంఘాలు కట్టబడాలంటే, లేదంటే మీ
జీవితాలు కట్టబడాలంటే, మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని చూడాలంటే మొట్టమొదట ఏం కావాలండి? మీ ఆయన వంకాయ కూర ఉండమంటే మీరు దోసకాయ కూర వండుతానన్నారు అనుకోండి, మహా అయితే ఆ రోజు వంట లేకుండా పోయిద్ది అంతే. దేవుని ఇష్టం. నువ్వు వంకాయ కూర అడిగి నేను దోసకాయ కూర, ఏది వంటే చేయండి నేను ఈ రోజు అనేసి ఏం చేస్తాం? ఆ రోజు క్యాన్సిల్ అయిపోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒకే ఒక కారణం, యూనిటీ లేకుండా, ఐక్యత లేకుండా చేస్తుంది. నేటి సంఘాల్లో దేవుడు ఐక్యతని అనుగ్రహించునుగా, ఏకీభవించి ప్రార్థన చేసే మనస్సు దేవుడు అనుగ్రహించునుగా. ఏ పరిచర్యైనా ఒకే మనస్సు కలిగి, ఒకే ఆలోచన కలిగి సంఘము సేవకుడితో ఏకీభవించునుగా. నాకు ఏకీభవించాలని ఉందండి, నాకు ఏకీభవించాలని ఉంది. మరి అయితే ఏం చేయాలి అంటే, ఎప్పుడు మనం దేవుని ఆలోచనతో ఏకీభవిస్తాం, ఒకే మనస్సు కలిగి నడుచుకోగలుగుతామంటే సింపుల్ థింగ్. 2వ వచనంలో రాశాడు, దేవుడి అభిషేకం మన మీదకి వస్తేనే మన ఆలోచనలన్నీ ఏమైపోతాయంట? ఒకటే అయిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏదైందో అది నా ఆలోచన అయిపోవాలి, ఆయన తలంపు ఏదైందో అది నా తలంపు అయిపోవాలి, ఆయన ఇష్టం ఏదైందో అది నా ఇష్టం అయిపోవాలి. ఆ ఒకే ఆలోచన, ఒకే మనస్సుతో సంఘమంతా నడవాలంటే ఏం జరగాలి? ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఉన్న అభిషేకం నీ మీదకి రావాలి. అందుకని ఏమంటున్నాడు? అహరోను తల మీద పోయబడిన, చదవండి వచ్చును, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏం జరిగిందంట? అహరోను తల మీద పోయబడి ఆ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ శక్తి అక్కడితో ఆగిపోలేదంట. ఆగిపోలేదు కానీ ఆ యొక్క తల మీద నుంచి గడ్డం వరకు, ఆ గడ్డం మీద నుంచి శరీరం మీదకి, శరీరం మీద నుంచి అంగి అంచు వరకు, పాదాల వరకు ఆ అభిషేకము ప్రవహిస్తూనే ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్వత్రిక సంఘములో నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావు? మనమందరం వివిధ రకాలైన అవయవాలుగా ఉన్నాము కదా దేవుని సంఘంలో. నువ్వే పరిచయం చేస్తున్నావు దేవుని సంఘంలో? ఏ ఒక్క పాత్రగా వాడబడుతున్నావు? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నేను బలమైన పాత్రగా వాడబడుతున్నానని. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా మట్టుకు నేను అనుకున్నానయ్యా, నేను ఏ మాత్రం అర్హత లేని పాత్రగా నేనున్నాను, ఏ మాత్రం అభిషేకం లేని వ్యక్తిగా నేనున్నాను. ఆ అహరోను తల మీద పోయబడిన అభిషేకం నా మీదకి వచ్చిందా? అదే అభిషేకం నన్ను తాకిద్దా? అదే అభిషేకం నన్ను నింపిద్దా? ఇదిగో మహా గొప్ప గొప్ప సేవకులు కష్టపడితే, చింత చెట్టు కింద కూర్చొని చింత చెట్టు చిగురు కోసుకొని తింటే ఈ రక్షణ నాకు వచ్చింది. ఎంతో మంది ఆకలి దప్పులతో, వస్త్రాలు లేక కష్టపడితే ఈ యొక్క రక్షణ నాకు కలిగింది. నేను ప్రభువుని స్తుతించగలుగుతున్నానంటే నా తండ్రిగా అంగీకరించి, ఆయన నిజ రక్షకుడిగా అంగీకరించి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను అనుభవిస్తున్నానంటే నా ముందు ఎంతో మంది నాయకులు ప్రయాసపడ్డారు. ఈ సార్వత్రిక సంఘంలో నేను ఎక్కడున్నాను ప్రభువా అని నన్ను నేను పరీక్షించుకుంటే నేను అనుకుంటున్నాను, నా శక్తి కొలది నాకంటే గొప్ప గొప్ప వారు పరిచయం చేశారు కదా, ఒకవేళ నేను పాదాల దగ్గర ఉన్నానేమో. ఇదిగో తల మీద కాదు, గడ్డము మీద కాదు, ఛాతి భాగము కాదు, శరీరంలో ఎక్కడ కాదు, నీ పరిచర్యలో, నీ సంఘంలో ఎంతగా వాడబడుతున్నానేమో, పాదాల దగ్గర ఏమన్నా ఉన్నానేమో నేను అంటే, దేవుడు నాతో ఒక స్వరము ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో తల మీద పోయబడిన అదే అభిషేకము పాదాల వరకు వచ్చింది. తల మీద పోయబడిన అదే అభిషేకము నీ మీద పోయబడింది. తల మీద పోయబడిన అదే అగ్ని నీ మీదకి దిగి వచ్చింది. ఆ రోజు నాయకులు ఏ అభిషేకంతో పరిచయం చేశారో, నీ ముందున్న పరిశుద్ధులు ఏ విధమైన అభిషేకంతో నింపబడ్డారో, అహరోను మీద పోయబడిన ఆ పరిమళ తైలము, ఆ ప్రతిష్టాభిషేక తైలము, ఆ పరిశుద్ధాత్మ అగ్నంట అది ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆగిపోలేదండి. నేటికి ప్రవహిస్తూ ఈరోజు అదే అభిషేకం నన్ను నింపుతుంది, అదే అభిషేకం నిన్ను నింపుతుంది, అదే అభిషేకం నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఏ అవయంలో ఉన్నావు, బలహీనురాలుగా ఉన్నావు, ఎన్నిక లేని దానిగా ఉన్నావు, ఏమి వాడబడని పాత్రగా ఉన్నావేమో, అహరోను తల మీద పోయబడిన ఆ అభిషేకము నీ మీదకి కూడా ప్రవహిస్తుంది. చెప్పలేదు అభిషేకం ఆగిపోలేదు. సంవత్సరాలు గడిచిపోయినా ఆ అగ్ని చివరలేదు.
యెరూషలేము ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు చాలా మంది చాలా మాటలు చెప్పారు నాకు. ఏమనంటే మనోళ్ళకి కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ, అంగీకరించండి, సెంటిమెంట్లు ఎక్కువ. ఏంటి ఆ సెంటిమెంట్లు అంటే, యెరూషలేము వెళ్ళాలంటే డబ్బులుంటే వెళ్ళలేరండి, దేవుడు కృపలేదే వెళ్ళలేరు అన్నాడు. ఆహా అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానేనండి గూస్ బంప్స్ వచ్చేసేయండి. అసలు ఆ నేల మీద అడుగు పెట్టాను లేదో రోమాలు నెక్క పొడుచుకున్నాయి. ఎట్లయినా దేవుడు తిరిగిన ప్రాంతం కదండి, దేవుడు సంచరించిన ప్రాంతం, అద్భుతాలు చేసిన ప్రాంతం. ఓరే ఏం చెప్తున్నారు వీళ్ళు? దేవుడు సంచరించిన ప్రాంతం. ఇలా ఫిజికల్గా ఎలాగైనా హాస్పిటల్ ఫీల్డ్ కదా, సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయారు కాబట్టి దేవుడు సంచరించిన ప్రాంతంలో అడుగు పెట్టాను అనగానే ఏమో వచ్చేసినాయి అంట, రోమాలు లెక్క పొడుచుకుంటున్నాయి అంట. భలే ఫిక్స్ అయ్యారనుకున్నాను. అర్థమైందా? యెరూషలేము వెళ్ళాలనుకున్నాను. ఎంత ఈజీగా తప్పని డబ్బులు కట్టేశాను. కట్టేసి యెరూషలేము వెళ్తున్నాను నేను అనుకున్నాను. వీసా రాలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదని వీసా రాలేదు. 3 సంవత్సరాలు అయింది. ఇటు ఈ మాటలన్నీ విన్నా నాకు ఎక్కడో పుడుచుకుంటుంది. ఆయన కృపలేదే ఆయన అక్కడ అడుగు పెట్టనివ్వడో. నీ దగ్గర డబ్బులు ఉన్నా సరే, నీకెంత టాలెంట్ ఉన్నా సరే అక్కడ అడుగు పెట్టలేవు. డబ్బులు లేకపోయినా వెళ్తారేమో కానీ డబ్బులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలేరంటుంటే మనసులో పొడుచుకుంటుంది. ప్రార్థన చేసిన, అయ్యా ఆ పరమ యెరూషలేము కానాన్ని నేను ఎలాగైనా చూస్తాను, నాకు ఆ విశ్వాసం ఉంది. ఈ యెరూషలేములో అడుగు పెట్టే కృపయ్యా అని అడిగాను. డబ్బులు నేను తీసి టక్కని పెట్టాను కదా, ఇప్పుడు కాస్త ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు అడిగాను, అయ్యా వెళ్ళే కృపయ్యా అని అడిగితే 3 సంవత్సరాల తర్వాత ఒకడు ఫోన్ చేసి, సిస్టర్ గారు మీరు యెరూషలేము వెళ్తారా అంటే, అదే బాబు నాకు పెళ్ళి అవ్వలేదు, ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి నేను సెటిల్ అయిపోతానేమోనని, నాకు వీసాలు రావు, ఫ్యామిలీ ఉంటే తిరిగి వచ్చేస్తారని నమ్మకం, నాకు వీసా రాదు అని. మీరు రూపాయి కట్టద్దు, నేను వీసా అప్లై చేస్తాను, వీసా వస్తే ఒకవేళ మీరు కట్టిరండి అన్నాడు. ఓకే అన్నాను, ఎట్లాగో రాదు కదా అని. బట్ వీసా అప్లై చేసేసాడు, వీసా వచ్చేసింది. ఈరోజు వీసా వచ్చిందని ఫోన్ చేస్తే అమౌంట్ కట్టాను, దేవుడు కృపను బట్టి వెళ్ళాను. అన్ని ప్రాంతాలు తిరిగాను. మీరు నమ్ముతారో లేదో, అపోస్తలుల మేడగదికి ఇంకా నేనే గైడ్గా వెళ్ళాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇంకా నాకే తెలియలేదు, నేను చెప్పకుండా నా పక్కన వాళ్ళకి ఏం తెలిసింది, అర్థమవుతుందా? ఇలాగా అపోస్తలుల మేడగదికి మేము చాలా పెద్ద కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి అలా వెళ్తా ఉన్నాను. నన్ను నేను మైమర్చిపోయాను. నేను గైడ్ని, నా వెనకాల టీం ఉన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళమ్మా సరిగ్గా రండి అనాలి, ఇవన్నీ మర్చిపోయాను. అక్కడికి వెళ్తుండగానే ఒక శక్తి నన్ను తాకడం ప్రారంభించింది, ఒక అగ్ని నన్ను తాకడం ప్రారంభించింది. అలా వెళుతూనే అన్య భాషలు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఓ కేకలు వేస్తుంటే అప్పటికే చాలా మంది ఫారినర్స్ అక్కడ ఉండి పెద్ద పెద్ద కేకలు వేస్తూ కన్నీరు గారుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే నన్ను నేను మైమర్చిపోయి ప్రభువుని స్తుతిస్తూ కేకలు వేయడం ప్రారంభించాను. నేను ఆ వీడియోలో చెప్పిన మాట ఏంటంటే, యూట్యూబ్లో ఆ రోజు మేడగదిలోకి దిగి వచ్చిన ఆ అభిషేకము ఎప్పటికీ తగ్గలేదు బాబోయ్. ఇప్పటికీ ఆ ప్రభావం తగ్గల, ఆ మహిమ తగ్గల. అక్కడికి వెళ్తుంటే మండిపోతా ఉంది. నేను అనుకున్నాను, దేవుడు కృప అయితే మళ్ళీ వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు చెప్పవలసిన మాట ఏంటంటే, నువ్వు బలహీనురాలివే, ఏ పని చేయలేని వ్యక్తివే. సార్వత్రిక సంఘంలో ఏ పని ప్రభు పరిచయం చేయలేకపోతున్నావు. కానీ కృప కలిగిన దేవుడు ఆ తల మీద పోయబడిన అభిషేకము, మరి బిల్లీ గ్రహం గారిని అభిషేకించిన ఆ అభిషేకము, అహరోను గారిని అభిషేకించిన ఆ అభిషేకము, అదే అభిషేకంతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. నువ్వు పాదాల దగ్గర ఉన్నావు, నువ్వేమి పరికరాలి వ్యక్తివే, నువ్వేమి చేయలేని వ్యక్తివే, నువ్వు బలహీనురాలివే. ఆయనకు తెలుసు, కానీ ఆయన ప్రేమ మారని ప్రేమ కాబట్టి అదే అభిషేకము నీ మీదకు ప్రవహించినట్లు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం అంట అది ఆగిపోలేదు, ఆగిపోలేదంట. ప్రవహిస్తూ ఏం చేస్తుందంట, ఉన్న ప్రతి అవయవాన్ని తడుపుతూనే ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి అవయవాన్ని ఏం చేస్తుందంట, తడుపుతుంది. నీ పక్కన వాళ్ళు షేకండి, ఆడ ఉండడాలు పట్టుకోమాకండి, చేతులు పట్టుకోండి, షేకండి ఇచ్చేయండి, ఇచ్చేసే దేవుని స్వప్న సరే. ఇది కాదు నేను చెప్పాలి, తర్వాత మొట్ట నన్ను కంప్లీట్ చేయనివరా? చేయి పట్టుకోండి అమ్మా, తెలుగులో చెప్తాను ఎందుకు వచ్చింది.
వచ్చింది ఇంగ్లీష్ లో. మీ పక్కన కూడా చేయి పట్టుకోండి అమ్మా. పట్టుకున్నారా? అహరోను తల మీద పోయబడిన అభిషేకం ఇదిగో నీ మీద కూడా ప్రవహిస్తుంది. నువ్వు బలహీనురాలు అని ఆయన తెలుసు. నువ్వే పని చేయలేవని తెలుసు. నీకు ఆరోగ్యము బాగోదని తెలుసు. నీ శరీరము సహకరించదని తెలుసు. నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు. అయినప్పటికీ అదే బలమైన అభిషేకము నిన్ను తడుపుతూ ఉంది. నిన్ను తడుపుతుంది. చెప్పండి స్వరాలెత్తి అందరూ. నిన్ను తడుపుతుంది. నిన్ను తడుపుతుంది. నేను తమిళను, మీరు తెలుగా. నేను దడుపుతుందని చెప్పమంటే హల్లెలూయా. నేను దడుపుతుందంటే హల్లెలూయా. నేనేమో తెలుగు, మీరేమో తమిళమా? చేయి పట్టుకొని నేనేం చెప్తున్నాను అది చెప్పండి అమ్మా అంటే నేను ఉదాహరణ వెళ్తుంటే మీరు ఉదాహరణ వెళ్తున్నారేంటి? నేను చూడట్లేదు వినట్లేదు అనుకుంటున్నారా? ఏదో ఆ మంచి ఫ్లోలో ఉందలే వెళ్ళిపోతుంది, నేను ఏది చెప్పిన పని వస్తుంది హల్లెలూయా అని అర్థం అనుకుంటున్నారు. చెప్పండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే నేను చెప్పే యూనిటీలో ఉన్న పవర్. అందుకే మీ పక్కన వాళ్ళు చేయబట్టుకోమన్నా. ఎందుకంటే ఒకరిలో నుంచి ఒకరిలోకి కరెంట్ పాస్ అయిపోతుంది. అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సంఘాలు అభివృద్ధి చెందట్లేదంటే మొట్టమొదటి ఏమన్నట్లా? ఐక్యత ఉండట్లా. పాస్టర్ గారు చెప్తే నేనేనారా? ఆయన చెప్పమని ఆయన రమ్మనంటే నేను వచ్చేయాలా? ఆయన చేయమంటే నేను చేసేయాలా? ఏకీభవించే మనస్సు ఉండట్లా. ఏకీభవించాలి అంటే నీ మీద దేవుడి అభిషేకం రావాలి. దేవుడి పరిశుద్ధాత్మ శక్తి రావాలి. అహరోను తల మీద ఆ అభిషేకం అంటే మీకు ఆషామాషిగా ఉందా? మీకు ఆషామాషిగా ఉందా? అతి పరిశుద్ధ స్థలంలో ఎంత పొరపాటున్నా కూడా చచ్చి శవమై బయటకు వస్తాడు. అంత పవర్, అగ్ని, ఆ అభిషేకము, ఆ ప్రవాహము, ఆ శక్తి ఈరోజు తగ్గలేదంట. సార్వత్రిక సంఘంలో ఒక్కొక్క అవయవాన్ని అది తడుపుతూనే ఉందంట. అది ప్రవహిస్తూనే ఉంది. అది ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, అహరోను తల మీద పోయబడిన ఆ తైలము ఆగిపోలేదు. నీళ్ళు కూడా తడుపుతూ ఉంది. నీళ్ళు కూడా ప్రవహిస్తూ ఉంది. అదే అభిషేకం. అదే అభిషేకం నిన్ను తడుపుడు కాక, అదే ఆత్మచేత నింపబడును కాక. దేవుడు చెప్పాడు, అంత్య దినాల్లో ఒక ఉజ్జీవము, ఒక అగ్నిని ఆయన కృమ్మరింపజేసి సంఘాల్లో ఉజ్జీవాన్ని రగిలిస్తాడని. తడపట్టి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమ కంటే అధికమని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అహరోను తల మీద పోయబడిన అభిషేకం ఏమైందంట? పాదాల వరకు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ పాదాల దగ్గరే ఉన్నామేమో సంఘాలు. నిన్ను కూడా ప్రేమతో అదే అభిషేకంతో ఆయన నింపుతున్నాడు. ఆయన ప్రేమ మారలేదు. ఆయన కృప మారలేదు. ఒక్కవేళ ఆలోచించు, మనస్ఫూర్తిగా హృదయం అంతటితో యథార్థమైన హృదయంతో ఆలోచించు. సర్వశక్తిగా దేవుడు ఒక్క నిమిషం కన్ను రెప్ప మూసి తెరిచి అంతసేపు నిన్ను అలా విడిచిపెడితే నీ జీవితం ఏమైపోయింది? నువ్వెక్కడుండేదాన్ని? నీ కుటుంబం ఎక్కడుండేది? నీ బిడ్డలు ఎక్కడుండేవాడు? కానీ ఆయన ప్రేమ మారలేదు. తల మీద పోయబడిన అదే అభిషేకంతో ఆయన నిన్ను ఇప్పటికీ తాపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూపిస్తుంది చూడండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 25 నుంచి 29 వరకు చక్కగా చదవండి. 25 నుంచి 29. నిర్గమకాండము 30వ అధ్యాయము 25 నుంచి 29 వరకు చదవండి. స్పీడ్ చదివేసేయండి. సూపర్ వర్డ్ అండి. ఏంటంటే ఇది ఏంటంటే ప్రతిష్టాభిషేక తైలం అంట. చదవండి. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో సాక్ష్య గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటిని, దీప వృక్షమును, దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠాన్ని, దాని ఉపకరణాలన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు
వాటిని ప్రతిష్ఠింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రతిష్టాభిషేక తైలం ఏదైతే అహరోను తల మీద పోయబడిందో ఆ అభిషేక తైలాన్ని ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడు. మంచి సుగంధ ద్రవ్యాలతో నువ్వు చేయాలి, పరిమళ వాసన రావాలి అని చెప్తూ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రతిష్టాభిషేక తైలాన్నంట దేని మీద చల్లాలి? సాక్ష్యపు గుడారము. అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? ఇది సాక్ష్యపు గుడారం. ఏమండి? సాక్ష్యపు గుడారం పాత నిబంధన ప్రకారం ఆలోచించండి. ఇది సాక్ష్యపు గుడారం. ఏమండి? దీని మీద తైలం జల్లాలంటే కుదిరే పనేనా? ఈరోజు క్రొత్త నిబంధన సంఘంలో సాక్ష్యపు గుడారం అంటే ఏంటిది? దేవునికి స్తోత్రం. దేని మీద చల్లాలంట? మన శరీరం, మన దేహం అంతా కూడా ఆ ప్రతిష్టాభిషేక తైలాన్ని చల్లాలి. నీ సాక్ష్య జీవితం ఎలా ఉండిపోవాలి? ఆయన అభిషేకము నీ మీద చల్లబడాలి. ఇప్పటి వరకు దేనికి సాక్ష్యం అంటే ఆయన చప్పటి, రుచి, పచ్చి, రంగు ఏమీ లేని నీళ్లను కూడా ద్రాక్షారసంగా మార్చేయగలడు అనడానికి నేను సాక్ష్యం. ఎండిపోయిన ఎడారే, అక్కడ నీటి పొట్టు కూడా దొరకదు, కానీ అక్కడ నీటి ఓటలో ప్రవహింప చేయగలడు అనడానికి నేను సాక్ష్యం. ఇదిగో అది సముద్రమే, మహా నావలే మునిగిపోతా ఉంటాయి దాని ప్రవాహానికి, దాని తీవ్రతని, కానీ దానిలో కూడా దారి ఏర్పరచగలడు అనడానికి మేము సాక్ష్యం. ఆయన ఎంత అద్భుతాలు చేయగలడో ఏంటంట మనం ఒక సాక్ష్యం. ఈ సాక్ష్యపు గుడారం మీద ఏం చేయాలంట? ఆ ప్రతిష్టాభిషేక తైలాన్ని చల్లాలి. అంత మాత్రమే కాదు, ఏం చేయాలంట? ధూప వేదిక మీద చల్లాలి. ధూప వేదిక అంటే దేనికి సాధ్యం అంటే నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం మీద ఆయన అభిషేకం చల్లబడాలి. నీ సాక్ష్య జీవితం మీద ఆయన అభిషేకం చల్లబడాలి. మందసం అంటే నీ హృదయం. నీ హృదయం మీద ఆయన అభిషేకము, నీ యొక్క ఆయన అభిషేక తైలం ఏమవ్వాలి? చల్లబడాలి. అలాగా ఏమని దేవుడు చెప్తున్నాడంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ యొక్క బలిపీఠము అంటే ఒక సమర్పణ జీవితం. నీ సమర్పణ మీద ఏముండాలి? దేవుని అభిషేక తైలం చల్లబడాలి. చివరికి వచ్చేసరికి అక్కడ ఏం రాయబడుతున్నాడంటే ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలమునకు తగులు ప్రతి వస్తువు కూడా పరిశుద్ధము, ప్రతిష్ఠితం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు బలహీనుడివే. ఇదిగో నీ దగ్గర నుంచి సరము కాలని దహన బలి పశువు ఏ విధంగా దుర్గంధాన్ని వెదజల్లిందో నీవు కూడా అలాంటి చెడ్డ వాసన వెదజల్లుతున్న వ్యక్తిగా అయి ఉండొచ్చు. కానీ ఆ అభిషేకం నీ మీదకి వస్తే కనుక ఏమైపోయిందంట? పరిమళ వాసన రావడం ప్రారంభమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలహీనతలను నువ్వు విడిచిపెట్టలేవు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు. నీ ప్రార్థన జీవితం మారదు, నీ సాక్ష్య జీవితం మారదు, నీ సమర్పణ జీవితం మారదు. అయినప్పటికీ కూడా ఆ అభిషేకం నీ మీదకి వస్తే అది తగలగానే ఏమైపోయిందంట? అతి పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలానికి తగిలిందో ఆ ప్రతి వస్తువు ఏమైపోయిందంట? పరిశుద్ధమైపోయింది. విడిచిపెట్టలేని బలహీనతలు నేను వెంబడిస్తున్నా, బయటికి రాలేని పాపములను ఉన్నా ఆ అభిషేక తైలము నేను తాకితే చాలంట నువ్వు ప్రతిష్ఠితమైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధపరచబడిపోతావు. ఆయన మీద అభిషేకం నీ మీదకి వచ్చింది. చూడండి, మన ముందు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు లక్షల మందిని ప్రభావితం చేశారు కదా, లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించారు కదా. అహరోను మీద పోయబడిన తైలము, మోషే మీద పోయబడిన తైలము, యెహోషువ మీద పోయబడిన తైలము, అదే తైలము మన వెళ్తున్న నాయకులు ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు పరిచయం చేశారు. వారి మీద పోయబడిన తైలము ఈ రోజు నీ మీద కూడా అదే అభిషేకం పోయబడుతుంది. నువ్వు బలహీనుడు అనేది తెలుసు, నువ్వు పరీక్షరాని అవయవంగా ఉన్నావని తెలుసు. అయినప్పటికీ అదే అభిషేక తైలము నీ మీదకి వచ్చి నేను ప్రతిష్ఠితమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, ఇదిగో ప్రభు కొరకు అప్పగించుకునే వ్యక్తిగా దేవుడు నేను మార్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. అవును, మనంతగా మనం మారలేం, కానీ ఆ అభిషేక తైలం అలా టచ్ చేస్తే చాలంటే ఏమైపోద్ది? అడుగుతారు నన్ను ఇప్పుడు వచ్చిన వాళ్ళని, పాస్టర్ గారు నేను కాల్ చేసి అడిగారు, మీరు ఏం తింటారు? మా ఉండదు తిండి మీద ఆశ, ఎంతే తింటాను.
నా తిండి చూస్తే మీకు తెలుసు. బట్లో పిచ్చి. మేము స్త్రీలం కాదే ఏంటి? అఫ్ కోర్స్ దేవుడు మమ్మల్ని నపుంసకులుగా పిలిచాడు. అయినా చావదుగా లోపలే బట్టలు. ఇప్పుడు చూస్తా బట్టలు ఎక్కడ నుండి చస్తే కోణం. అర్థమవుతుందా? ప్రతి రూపాయి ప్రభువు కొరకే ఉపయోగించబడాలి కానీ ఒక్క రూపాయి వేద్దాం. చినిగిపోయిన మీరు చెప్తున్న సీక్రెట్ ఇది, బయట ఓపెన్ మీటింగ్లో చెప్పారు. ఎంత చొప్పులు అరిగిపోయినా చివరికి అవి తిరిగిపోయే స్టేజ్ వచ్చిన అయ్యే వేసుకొని తిరుగుతూ ఉంటాను. పెద్ద స్వేటర్ని వేరే దేశాలు వెళ్తాను, అయ్యే వేసుకొని వెళ్తా ఉంటాను. చస్తే కొన్నాం, పెద్ద బిల్డప్ కొనేద్దాం అంటూ ఉంటాను. రూపాయి తీసి పొరపాటును కొన్నాం. ఎందుకంటే మా నాన్నగారు నాకు నేర్పించింది ప్రతి రూపాయి వాళ్ళు కష్టార్జితం నుంచి చెమటోడ్చి విత్తుతున్నారు కాబట్టి అది ప్రభు పరిచర్య కొరకు వాడబడాలని చెప్తే నాకు ఇటు అదే దరిద్రమైన ఇటు దాన్ని ఏదో ఏ భాష అనుకుంటాను అనుకోండి, అదే వచ్చేసింది నాకు కూడా. నేను మాత్రం కొను. నా మీద జాలిపడి ఎవడన్నా చొప్పులు కొనిపెడతాడా? చూడండి, ఓ జత బట్టలు అయితే కొనిపెడతాడు కానీ చొప్పులు ఎవడన్నా కొనిపెడతాడా? నా మీద దేవుడే జాలిపడి చిచ్చి నేను చూడలేకపోతున్నానని పనిమాల చొప్పులు వేరే వాళ్ళు నా చొప్పులు చూడకుండానే ఈ చొప్పులు ఎందుకన్నా నాకు నచ్చి నాకు సూట్ అవ్వలేదు, లేకపోతే ఇలాంటి నేను ఏదో తీసుకొచ్చి నాకు ఇస్తాను ఆ రోజు. అర్థమైందా? దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన అలా నడిపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆ అభిషేక తైలం అంట మన మీదకి వస్తే నేను యోగా చేసేదాన్ని. నా పాత ఫోటోలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇంచు లాస్ అంటాను. అంటే ఇప్పుడు వీళ్ళు లాస్ అవుతుంది వెయిట్ లాస్, నేను ఇంచు లాస్ కూడా మెషర్ చేసేదాన్ని. అంత హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను ఒక వారం తర్వాత శారీ కట్టాలంటే కొంచెం పెరిగేదాన్ని. మళ్ళీ నార్మల్ డ్యూటీస్లోకి వచ్చేసాను అంటే ఇంచు లాస్ అయిపోయేదాన్ని. అంటే శరీరం ఇంచు తగ్గడం అనమాట. అంత మెషర్ నాకు. ఇప్పుడు శరీరాన్ని ఎంతలా వదిలేస్తానో మీ ముందున్న విగ్రహమే కనపడుతుంది. అర్థమవుతుందా? ఈ ప్రతిష్టాభిషేక తైలం మన మీదకి వస్తే దేని మీద వాంఛ లేకుండా చేస్తుంది. నీ ఆశని పని చేయకుండా చేసేయగలిగింది ఆ అభిషేక తైలం. నీ శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా అది ఆయనకి ఇష్టమయ్యేటట్లు పని చేయగలిగేటట్లు చేసే దేవుడు. అది ఎలా సాధ్యమైందండి అంటే ఆ అభిషేక తైలం జస్ట్ టచ్ చేస్తే చాలంట పరిశుద్ధమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ప్రతిష్టాభిషేక తైలం అలా తాకితే చాలంట ఇప్పుడు దాకా నాశనం, పాపపు వాంఛలు, ఆలోచనలు, మన శరీర వాంఛలు ఇవన్నీ పోయి ఒక ప్రతిష్ట జనముగా మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే అభిషేక తైలముతో నేను నింపుతూ ఉన్నాను. చూడండి, నూనె తైలం ఇక్కడ పోయబడింది, కారిపోతుందండి, కారిపోతుంది. కాళ్ళ దగ్గరకు వస్తే జారి పడతారా లేదా? పడతారా? కానీ జారి పడిపోకుండా, జీవితంలో పడిపోకుండా నిలబెట్టే అభిషేకం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది జారింది కానీ, అది ప్రవహించింది కానీ నిన్ను జారిపోనివ్వదు, నిన్ను పడిపోనివ్వదు. నిన్ను నిలబెట్టగలిగింది ఆ ప్రతిష్టాభిషేక తైలము మాత్రమే. ఎన్నోసార్లు బలం కలిగి ప్రార్థన చేయాలి. ఈ సమర్పణలో నేను కొనసాగాలి, ఈ తీర్మానంతో ప్రభువులో నిలబడాలని అనుకుంటున్నావు, కానీ చేయలేకపోతున్నావు, పడిపోతున్నావు. ఎందుకంటే ఆ అభిషేక తైలము ఇంకా నీ మీద పోయబడలేదు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు సార్వత్రిక సంద్రమైన నీతో చెప్తున్న మాట ఏంటంటే తల మీద పోయబడిన ఆ ప్రతిష్టాభిషేక తైలము నువ్వెక్కడున్నా కూడా నిన్ను తడుపుతా ఉంది. నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ పాపం ఉందో అది మరలా ఎన్నడూ నువ్వు దాని వైపు చూడకుండా మనస్సు విరిగేటట్లు చేయగలిగింది. అది తాకితే చాలంట ప్రతిష్ఠితమైపోతావు, పరిశుద్ధమైపోతావు. నీ ఆశలన్నీ పోయి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో నువ్వు ముందుకు కొనసాగించబడతా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. చాలండి. ఇది కింగ్ న్యూ జేమ్స్ వెర్షన్ లో ఏమనుండిద్దంటే the yoke shall be destroyed because of the anointing. The yoke shall be destroyed because of the anointing.
దేవుని అభిషేకము ద్వారా ఏమైందంట? కాడి విరగొట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి నీ మీద, నీ కుటుంబం మీద ఒక కాడి శత్రువు మోపి ఉంచాడేమో. దాన్ని నువ్వు తీయాలనుకుంటున్నావు, తీసి పడేయాలి. ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఇది భారముగా ఉంది, నేను మోయలేనిదే, ఇది నా వల్ల కాదు, దీన్ని తీసి పడేయాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ కాడిని తీయడం నీ వల్ల అవ్వట్లేదు, నీ బలము చాలట్లేదు. కానీ మరి ఆ కాడి ఎలా తీయగలుగుతాం అంటే దేవుని అభిషేకం వస్తేనంట కాడి విరగొట్టబడిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద, నీ కుటుంబం మీద ఏ శత్రువు కాడి మోపబడి ఉందో దేవుని అభిషేకం నీ మీదకు రాగానే నేను పరిశుద్ధ జనముగా, ప్రతిష్ఠిత జనముగా, బలమైన వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా మార్చడమే కాదు, నీ మీద, నీ కుటుంబం మీద ఏర్పడి చేస్తున్న ఏ పాపపు కాడినైనా విరగొట్టగలిగిన శక్తి దేవుని అభిషేకానికి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? ఇదిగో తల మీద పోయబడి గడ్డము మీదగా వస్తూ అన్ని అంచుల వరకు జారిన పరిమళ తైలం అంట. చూడండి, ఈ యొక్క అభిషేకం రావడం వల్ల మనము ప్రతిష్ఠిత జనముగా మారిపోతాం. మనలో ఉన్న బలహీనతలు, ఆశలు, ఆలోచనలు మారిపోతాయి. ఏమైపోద్ది? దేవుడి ఆలోచనలే మన ఆలోచన. రెండోది, మన మీద మోపబడి ఉన్న కాడేమైంది? విరగొట్టబడింది. సంవత్సరాల తరబడిగా శాపాన్ని, పాపాన్ని మోస్తున్న వ్యక్తిగా ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు నేను నా జీవితంలో చూశాను. ఏమండి, మా యొక్క ఇంట్లో తరతరాలన్నింటిలో మగపిల్లోడు పుట్టాడంటే చచ్చిపోతాడు, మగపిల్లోడు పుట్టాడంటే పిచ్చోడిగా అయిపోతాడు, మగపిల్లోడు పుట్టాడంటే ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి శాపాన్ని మేము చూస్తూనే ఉన్నాం. అలాంటి సంవత్సరాల తరబడి శాపము కాడినైనా విరగొట్టగలిగిన శక్తి దేవుని అభిషేకానికి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠిత జనముగా మార్చింది. నీ మీద ఉన్న కాడిని ఏం చేస్తుంది? విరగొట్టింది. మూడోది, అది ఏమొస్తుందంట? పరిమళ వాసన. చెప్పండి, పరిమళ వాసన. ఇప్పుడు ఈ నూనెతో నింపబడిన వ్యక్తి నడుస్తుంటే ముద్రలు పడతాయా లేదా? ముద్రలు పడతాయా? ఒక్కొక్కరిది ఒక ముద్ర, ఒక్కొక్క స్టైలు. ఇప్పటి వరకు ఏ ముద్రలు నీ జీవితంలో వేస్తే వాడి కోపిష్టి, వాళ్ళ గర్వము, వాళ్ళకి ధనాపేక్ష, ఏ ముద్రలు నీ జీవితంలో ఉన్నాయో దేవుడు ఏం చేస్తాడంటే వాటిని చెప్పేసి ఈ ప్రతిష్టాభిషేక తైలం నీ మీదకి రాగానేనంట నీ దగ్గర నుంచి పరిమళ వాసన వెదజల్లబడిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న పాపము పోయి ప్రతిష్ఠ జనముగా మార్చబడడం మాత్రమే కాదు, నీ మీద ఉన్న కాడి విరగొట్టబడమే కాదు, పరిమళ వాసన వెదజల్లబడేటట్లు దేవుడిని సాక్ష్యాన్ని మారుస్తాడు. ఏమండి, చాలా మంది చెప్తా ఉంటారు, మా నాన్నమ్మ గారు ఎంత ప్రార్థన, మా తల్లి గారి ప్రార్థన ఈ రోజు మా కుటుంబం ఇలా ఉంది, మేము ఈ రక్షణలోకి రావడం వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ముద్రలు వేసేదారు. వాళ్ళు కూర్చొని ఎప్పుడు ప్రార్థనే చేస్తారండి, స్తుతి చెప్తా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ప్రార్థన ఉన్నారన్నా వెళ్ళిపోతారు. మాలో కూడా మొట్టమొదట మా అమ్మమ్మ గారు ప్రభువుని నమ్ముకున్నారు. ఎప్పుడు కూర్చొని స్తుతి 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 స్తుతి, రేయి పగలు ఎప్పుడు చూసినా ఆ స్తుతి చెప్తానే ఉండేది అనమాట. ఎప్పుడు ఇట్లా ఉండో మాట తెలియదు, ఎప్పుడు కూర్చొని స్తుతి 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 అని ఊగుతా ఉంది. ప్రతి శనివారం, ఆదివారం మరణ దినాల్లో పక్షవాతం వచ్చినట్లయిపోయి షుగర్ వచ్చేసి కాళ్ళు చేతులు అన్ని చీమలు పట్టేసే పరిస్థితి అన్నమాట. రేపు ఆమె చనిపోయిద్దనగా, అంటే రేపు చనిపోయిద్దనగా ఈరోజు ఆమె ఎంత క్రమం, ఎంత పద్ధతి అంటే వాళ్ళకి నేర్పించిన బట్టి శనివారం అంతా పరిపూర్ణంగా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో గడపాలి. ఆ ఉపవాస బలముతోనే ఆదివారం ఆరాధనలో ఉండాలనేది వాళ్ళకి నేర్పించారు. ఈరోజు ఆదివారం ఆరాధనకి రావడమే కష్టము, ఇంకా అసలు ఈ ఫార్మాలిటీ అంటే ఇంపాసిబుల్ ఎవరికైనా. శనివారం అంతా కూడా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఉండి అందరూ హోరెత్తేటట్టు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసి అక్కడే నిద్ర చేసేసి చక్కగా పక్కనున్న వాష్రూమ్లో స్నానాలు చేసి ఉదయాన్నే మళ్ళీ ఆరాధన చూసుకొని కానీ వాళ్ళు ఎంతో దూరాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఆ ఉపవాస బలంతోనే వాళ్ళు ఆరాధనలో పాల్పొందేవాళ్ళు. కాబట్టి అంత ఉజ్జీవంగా ఆరాధనలు జరుగుతూ ఉంది. ఇవి 500 పైబడి షుగర్ ఉన్న అప్పటికే శరీరంలో పక్షవాతం వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చీమలు పట్టేసి మంచంలో కోమాలో ఉండే పరిస్థితి అనమాట. అసలు కళ్ళు తెరవట్ల, నోరు మాట్లాడట్లేదు. మా మామయ్య పిలిచి ఒకటే మాట్లాడిందంట, ఏమనంటే
నన్ను దేవుడు మందిరాన్ని తీసుకెళ్ళు శనివారం కాబట్టి అన్నాను. అది కుదరదు, అది ఎట్టి పరిస్థితులు అవ్వదు, తీసుకెళ్ళడానికి కుదరదు. కాబట్టి అవ్వదంటే నేను ఆఖరి కోరుతున్నాను అనుకో, నన్ను దేవుడు మందిరంలో తీసుకెళ్ళి పడేయరా అన్నాడు. అంటే తీసుకెళ్తే శనివారం చూసుకొని ఆదివారం చూసుకొని ఆరాధన అయ్యేది. 500 షుగర్తోనే ఉపవాసం ఉండి ఆ పరిస్థితిలో ఉండి అక్కడే దేవుడు మందిరంలో ఉండి ఉపవాసం ఉండి ఏమీ తినకుండానే మళ్ళీ ఆదివారం ఆరాధన చూసుకున్న తర్వాత ఆదివారం సాయంత్రం ఆమె ప్రభు దగ్గర చేసి మరణించే ఒక్క క్షణం కూడా వాడి దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ రోజు ఈ కృప మా మీద వచ్చింది. వాళ్ళు ముద్రలు వేసేళ్ళారు. అర్థమవుతుందా? మనకి ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే ఈ జనరేషన్లో. మళ్ళీ అనకూడదు కానీ సేవకులుగా మణిపూర్లో వచ్చిన పరిస్థితులు మళ్ళీ మనకు ఒక కొరడా తీసి ఒక్క జులుపెత్తే కానీ సాతానుడు అయ్యో దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్తాను, ఒక్కసారైనా వాక్యం వినాలి, ఎంతవరకు కూర్చొని దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తే ఎంత మనశ్శాంతి ఉండేదో, ఎంత నెమ్మది ఉండేదో అని కోల్పోయాను బాబోయ్. ఆ బాధ చెప్పుకునే పరిస్థితులు లేవు నాయన, ఇంట్లో మనశ్శాంతిగా చేసే అవకాశం లేదు నాయన. అప్పుడు తెలిసింది వీళ్ళు మందిరం లేదు. 3.5 సంవత్సరాలు ఒక మంచిగా వాడబడుతున్న నా జీవితంలో ఆరాధన లేదు. నేను ఎంతలా ఏడ్చానంటే ఒకవేళ ఏడ్చి తలలో నరాలు చుట్లుపోయి చచ్చిపోతానేమన్నా నన్ను ఏడ్చేదాన్ని. రాత్రంతా నిద్రపోకుండా ఏం మిస్ అవుతున్నావు నువ్వు? సేవకులు అనేవాడిని. ఏం మిస్ అవుతున్నావు? ఏమొచ్చింది నీకు? హ్యాపీగా వాడబడుతున్నావు, ఏ పురుషులు వాడబడినట్లుగా. పెద్ద మీటింగ్లకు వెళ్తున్నావు. ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లమా? లేదు. సూపర్గా నడిపిస్తున్నాడు దేవుడు, ఎక్కడ సిగ్గుపరచలేము. అన్ని హ్యాపీగా జరుగుతున్నాయి, ఏది జరగక మానట్టు. మరి ఇంకేంటి? ఆరాధనలో ఆయన అభిషేకం అలా దిగొస్తే ఆనందిస్తాం కదా ప్రభువులో, అది మిస్ అవుతున్నా. దేవుని సన్నిధిని అనుభవించడం మిస్ అవుతున్నా. దేవుని సన్నిధిలో ఆనందిస్తే ఆ రోజు తెలియని బలం నాలో వచ్చేసింది, తెలియని సంతోషం నాలో వచ్చింది. సంవత్సరాలుగా ఆ ఆనందాన్ని నేను మిస్ అవుతున్నానని 3.5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత దేవుడు ఒక చిన్న పరిచర్యని అనుగ్రహించాడు. ఇప్పుడు అయ్యగారు లాంటి వాడు చూసాట, చిచ్చి నీ స్థాయి ఇంకా ఆడలేండి, వదిలిపడి అంటున్నారు. దానికోసం అది కూడా గతి లేక ఎన్ని సంవత్సరాలు ఏడ్చానో నాకు తెలుసు. దాని విలువేంటో నాకు తెలిసిందా? సిస్టర్ చెప్పారు కదా, పిల్లలు నాకు ఇన్ని సంవత్సరాలు లేరు కాబట్టి దాని వాల్యూ నాకు తెలిసింది. 3.5 సంవత్సరాలు నాకు ఆరాధనే లేదు కాబట్టి ఆ క్రమమన్నా జరిగితే చాలు అని ఎంతో ఆశపడ్డాను నేను. ఈరోజు మీకు దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మందిరాన్ని దగ్గర ఇచ్చాడు. ఎంతమంది ఏకీభవించి ఈ తరం మార్పు చెందాలని ప్రార్థన చేస్తున్నారు. నీ పక్కన నీ ముందు ఎంతో మంది రక్షించబడిన బిడ్డలు ఉన్నారు కదా. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే, శాశ్వతమైన జీవం కావాలంటే ఏం కావాలంట? సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. నీ ప్రార్థనలో ఐక్యత ఉండాలి. సేవకుడు ఏది చెప్తే అది ఏకీభవించాలి. ఆయన కుడంటే మనం ఎడమకి వెళ్ళిపోవడం కదా. అంగీకరించండి. కష్టమే, కొన్నిసార్లు కష్టమే. దయానందం గారిని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారు సేమ్ కొంచెం మైండ్ ఏంటంటే అది చెప్పేది కొంచెం కఠినంగా అనిపిస్తుంది. మా వాళ్ళు ఎవరన్నా పొరపాటున సినిమాకి వెళ్ళిపోతే మందిరంలో మా డాడీ నన్ను పెద్ద తిట్లు తిట్టేసేవాడు. ఆడి సినిమాకి వెళ్తే నన్ను ఏం చేయమంటావు అంటే, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాపరివి, గొర్రెట్టు పోతుందో నీకు తెలియట్లా, దాని కాయలు నీకు తెలియలేదు, నువ్వు చేతడానికి దానివి, నీకు వల్ల రావట్లేదు, వాళ్ళ చుట్టూ ప్రార్థన కంచి వేలైపోయావు, ఆడు పడిపోయేటట్టు నువ్వే చేసావు అనేవాడు. అర్థమైందా? అంగీకరించాను నేను దాన్ని, నిజమే అవును అని. అంగీకరిస్తే అది ఆశీర్వాదం, నొచ్చుకుంటే అది శాపం. కయ్యను ఏం చేశాడంట? ఆయన మనస్సును బట్టి కొంచెం దేవుడు అంగీకరించకపోతే, అయ్యో నేను అలా చేయలేకపోయానయ్యా మనస్ఫూర్తిగా అని అనుకుంటే ఏమయ్యేది? ఆశీర్వాదం వచ్చేది. కానీ నొచ్చుకున్నాడంట. ఆయతందైతే అంగీకరించాడు, నాదైతే అంగీకరించడా అని నొచ్చుకుంటే దానివల్ల పాపం అధికమైపోయింది తనలో. తన శాపానికి ఒక గుర్తు తన మీద వేయబడినట్లుగా మనం చూస్తాం. అతను చూసిన వాళ్ళందరూ ఇతను శాపగ్రస్తుడు అనేటట్లు అతని మీద నుదుటి మీద ఏమేశారు? ముద్ర వేశారు. ఈరోజు నీ జీవితంలో ఏ ముద్రలు ఉన్నాయో దాన్ని చెరిపివేసి నీ సాక్ష్య జీవితాన్ని పరిమళ వాసన వచ్చేటట్లు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నడిచి వెళుతుంటే ఈ బిడ్డ ప్రభు నమ్ముకున్న బిడ్డ, నిజంగా దేవుడు అభిషేకం నింపబడిన బిడ్డ. ఎంతో మంది నన్ను చూసి అనుకుంటారు, ఒరిసారి వాక్యం చెప్పడానికి వెళ్తే పైనుంచి వరకు ఇలా చూశాను, అంత దూరం నుంచి పిలిపించాడు మా డాడీ ఈవిన అని. మనమే అప్పట్లో ఇంకా కొంచెం ఓల్డ్ కాబట్టి ఏదో సంచి పట్టుకొని వెళ్ళాను, నాకు గుర్తులేదు ప్రాపర్గా. సంచి పట్టుకొని చక్కగా 2 జతలు పట్టుకొని వెళ్ళిపోయాను.
లేకపోతే పైనుంచి కింద కూడా చూసి అంత దూరం నుంచి ఆంధ్ర నుంచి పిలిపించారు. మా నాన్నగారు ఈమెన అనుకున్నారంట. ఏం పెద్ద ఆ రోజు పెద్ద సబ్జెక్ట్ ఏం చెప్పలా, జస్ట్ నిలబడి ప్రార్థన లీడ్ చేస్తుంటేనే అందరూ టప్ 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 కింద పడిపోతే అప్పుడు అనుకుందంట మా నాన్నగారు అందుకే డబ్బులు ఆంధ్ర నుంచి పిలిపించారని. దేవునికి స్తోత్రం. ఈరోజు అభిషేకం ఏం చేసిందంట, పరిమళ వాసన వచ్చేటట్లు చేసింది. ఒక చిన్నదాన్ని, ఒక స్త్రీని, అంత వయసు నాకు లేదు, చూసిన వాళ్ళందరూ ఎన్నో నెగిటివ్స్, ఎన్నో అవమానాలు అయినప్పటికీ కూడా నన్ను చూసి భయపడుతున్నారంటే, నాకు గౌరవాన్ని ఇస్తున్నారంటే అది దేని సామర్థ్యం అంటే దేవుని అభిషేకానికి ఉన్న సామర్థ్యం. దేవునికి స్తోత్రం. పరిమళ వాసన వచ్చేటట్లు చేయగలిగింది ఏంటి? దేవుని అభిషేకం. అదే అభిషేకం దేవుడి మధ్యాహ్న సమయంలో నీ మీద నింపుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అభిషేకం చేత నింపబడతావో నువ్వు ఒక ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండే వ్యక్తిగా మారిపోతావు. ఆ స్థలము నువ్వే అయిపోతావు. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. హృదయం అంతటితో నేను పదే పదే చెప్పకుండా యథార్థమైన హృదయంతో మోకరించండి. బలమైన అభిషేకం దేవుడి మీద ఇవ్వాలి. సంఘాలు బలపడాలంటే, కుటుంబాలు వర్తిల్లాలంటే నీ మీదకు ఒక అభిషేకం రావాలి. ఏకీభవించి మానక ఎంతసేపు స్తోత్రాలు చెప్పగలరో స్తోత్రాలు చెప్పండి, ప్రభువుని స్తుతించండి. దేవుడి అభిషేకము అహరోను తల మీద పోయబడిన ఆ యొక్క అభిషేక తైలము నీ మీదకు వచ్చినట్లుగా, నీ మీద ప్రవహించినట్లుగా, నిన్ను ప్రతిష్ఠ జనముగా మార్చినట్లుగా, నీ మీద ఉన్న పాపపు కాడి వెర్రగొట్టబడినట్లుగా, పాపపు ముద్రలు చెరిపి వేయబడినట్లుగా, ఇదిగో ఆ అభిషేక తైలము నేటికి మారని ఆయన కృప ఇదిగో ప్రవహిస్తూ నిన్ను తాకుతూ ఉంది, నిన్ను తాకుతూ ఉంది, నిన్ను దర్శిస్తూ ఉంది. ఏదైతే ఆ యొక్క ప్రతిష్ఠత తైలానికి తగిలితో వాళ్ళంతా కూడా పరిశుద్ధపరచబడతారు, ప్రతిష్ఠిత జనముగా మారిపోతారు. ప్రార్థన చేయని అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి ఆ శక్తితో తలను నేలను మోపొద్దు. ఆకాశం వైపు కనులెత్తి చేతులు పైకి జాపి ప్రార్థన చేయండి, స్తుతించండి, గంభీరంగా కేకలు వేయండి. ఒక బలమైన అభిషేకాన్ని పొందుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇదిగో నీ మీద ప్రవహిస్తుంది, అది నేను తాకుతుంది, ప్రతిష్ఠిత జనముగా చేయబోతుంది, పరిశుద్ధ జనముగా చేయబోతుంది. నీ మీద నా పాపపు కాడి వెతుగొట్టబడబోతుంది. ఎలుగెత్తి స్వరమెత్తు, స్వరమెత్తు, స్వరమెత్తు. ప్రతి కాడి వెతుగొట్టబడినట్టుగా స్వరమెత్తి గంభీరంగా ఒక 10 నిమిషాలు మానక స్తోత్రాలు చెప్పు. ఆమెకు ఎవరు స్వరాలు పక్కనవద్దు, ఆసక్తి గడవద్దు, కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. అహరోను తల మీద పోయబడిన అదే అభిషేకము, మేడ గదిలోకి దిగి వచ్చిన అదే అభిషేకము స్వరాలు తగ్గవద్దు, ఆశక్తి తగ్గవద్దు. ఈ పొడపట్టి మందిరపు మహిమ, మునుపట్టి మందిరపు మహిమ అధికమవుతుందని దేవుడు చెప్పాడు. నువ్వే ఒక ఆశీర్వాదముగా మారిపోవాలంటే దేవుని మనసుతో, దైవజనుల మనసుతో ఏకీభవించాలంటే నీ మీదకు ఒక బలమైన అభిషేకం రావాలి, నీ మీదకు ఒక బలమైన అభిషేకం రావాలి. చాలదు, ఈ శక్తి చాలదు, ఈ బలం చాలదు, ఈ ఆసక్తి చాలదు, ఈ ప్రార్థన జీవితం చాలదు. మంట రేగాలి. ఆసక్తి విలువతో స్థితించు. నింపబడుతున్నావు, ఆ ఆత్మని తాకుతుంది, ఆ అభిషేకం నీ మీద దిగి వస్తుంది. ఎవరు కూడా స్వామి తగ్గలేదు. స్తుతిస్తుండగా నీలో అసమాధానం లేకుండా, ఏ కాడి నీ మీద మోపబడి ఉందో, ఏ శాపపు కాడి నీ కుటుంబం మీద మోపబడి ఉందో
కొట్టబడుతుంది, కొట్టబడుతుంది. నెట్టబడు ఆత్మతో అదే అభిషేకం తాకుతుంది, అదే అగ్ని తాకుతుంది. అభిషేకం తల మీద పోయబడిన ఆ తైలమే నీ మీదకు వస్తుంది. అది ఆగిపోయాడు, నేటికి ప్రవహిస్తూ ఒక్కొక్కరిని తాకుతూ, ఒక్కొక్కరిని పరిశుద్ధపరుస్తూ, ఒక్కొక్కరిని రేపుతూ, ఒక్కొక్కరిని మండిస్తూ, ఒక్కొక్కరిని ప్రతిష్ట జనముగా, బలమైన జనముగా, ఆశీర్వాద జనముగా చేస్తున్నట్లుగా స్తోత్రాలు జరించు. బలమైన మహిమ దిగొచ్చు, బలమైన అభిషేకంతో నింపబడాలి. ఈరోజు ఎవ్వరు కూడా దాటి వెళ్ళడానికి వీలేదు. దేవుని అభిషేకం నేను తాకాలి, తాకాలి, తాకాలి. ఓ మంట 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 అగ్ని రవాదర కలర శవదర స్తుతించండి, 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 స్తుతించండి. ఇదిగో నేను తాకుతుంది, నేను తాకుతుంది. ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రతి అవయవాన్ని ప్రతిష్ట జనముగా చేస్తున్నట్టుగా. ఇదిగో సార్వత్రిక సంఘములో సభ్యురాలమైన అవయవమైన నిన్ను అదే అభిషేకము తాకుతూ ఉంది. నింపబడు, అన్య భాషలు మాట్లాడుతూ, దేవదూతల భాషలో మాట్లాడుతూ దేవుని బలమైన మహిమ మనలోకి దిగి వచ్చింది. అభిషేకము మన మధ్యలో ప్రవహిస్తుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని మహిమ, దేవుని అభిషేకం. కొండపైన గొప్ప మేఘమై ఆవరించరా, కొండపైన గొప్ప